సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద 2 సినిమాలు పోటీ పడబోతున్నాయి సార్. ఒకటి తమన్నా గారి 'ఓజెల 2' అండ్ కళ్యాణ్ రామ్ గారి 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' అని చెప్పేసి ఆ సినిమా గురువారం ఒక రోజు, శుక్రవారం ఒకటి రిలీజ్ కాబోతున్నాయి సార్. మరి 2 సినిమాలకు సంబంధించి కంటెంట్ ఆల్మోస్ట్ బయటకొచ్చేసింది. అంటే ట్రైలర్లు కూడా రిలీజ్ అవ్వడం చూసాం. మరి ఏ ట్రైలర్ మెప్పించింది? ఏ సినిమా పైన ఎక్స్‌పెక్టేషన్స్ ఇప్పుడు జనాల్లో క్రియేట్ అయిపోయింది? మరి సినిమా వద్ద అంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ 2 సినిమాల్లో 'మంత్రశక్తి' వర్సెస్ 'మాతృమూర్తి' అంటున్నారు. మరి ఏది విజయం సాధించబోతుందని చెప్పేసి చర్చించుకుంటున్నారు. మరి మీ ఒపీనియన్‌లో ఈ సినిమాకి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే 'కళ్యాణ్ రామ్' 'బింబిసార' తర్వాత ఒక ప్రాపర్ హిట్ లేదు అతనికి. అవును. ఈ సినిమా కొంచెం ఎమోషనల్‌గా కనెక్ట్ చేసే పద్ధతిలో వాళ్ళు సినిమాని అలా రూపొందించినట్టుగా కనిపించింది మనకి. అంటే సినిమా చూశాను నేను, కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను అని మొన్న జూనియర్ ఎన్టీఆర్ గారు బలంగా చెప్పాడాయన. ఆయన చెప్పిన తర్వాత కొంత కాన్ఫిడెన్స్ పెరిగింది జనాలకి. కాన్ఫిడెన్స్ పెరగడంతో పాటు విజయశాంతి గారి మొన్న ట్రైలర్ లాంచ్ సందర్భంగా జరిగిన ఈవెంట్లో ఆవిడ మాట్లాడిన పద్ధతి జనాల్ని కొంచెం ఎమోషనలైజ్ చేసింది. అలాగే ఆవిడ రకరకాల ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ ఆ సినిమాని ప్రమోట్ చేస్తున్న పద్ధతి బాగుంది. దాని నుంచి ప్రస్తుతం ఆ సినిమాకు ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అయింది. ఏది 'కళ్యాణ్ రామ్' సినిమాకి సంబంధించి 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' ఆ సినిమా అంటే కర్తవ్యం తాలూకా ఇన్ఫ్లుయెన్స్, కర్తవ్యం విజయశాంతి గారిని మళ్ళీ ఒకసారి చూడాలి అనేటువంటి అభిమానులు ఉన్నారు. వాళ్ళందరి అభిమానాన్ని తట్టి లేపటం అనే ప్రక్రియ పూర్తయింది. బాగానే వెళ్ళింది. కంటెంట్ జనాల మనసులోకి పంపించడంలో సక్సెస్ అయ్యారు. అలాగే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కూడా మొదలైంది. దీన్ని చూడాలి అనేటువంటి ఒక ధోరణి కనిపిస్తోంది. అలా వాళ్ళు కొంతమేరకు పాస్ అయ్యారు ప్రమోషనల్ యాక్టివిటీస్లో. అక్కడ ఈ సినిమా కొంత మన 'ఓజెల' సినిమా వచ్చేసరికి కొంత తగ్గింది కంపారిటివ్గా. ఆయన మాత్రమే అంటే నిర్మాతగా రచ్చ దర్శకుడు. ఆయన ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూల ద్వారా దాన్ని కొంత పెంచే ప్రయత్నం చేస్తున్నాడు నంది గారు. అది చాలదు, దానికి ఇంకా డోస్ పెంచాలి. ఆ పెంచడానికి సంబంధించిన కసరత్తు ఏదో చేస్తున్నాడు ఆయన. ఇలాంటి సినిమాలు ఏంటంటే మార్నింగ్ షో పడిన తర్వాత రియాక్షన్ మీదే ఆధారపడి ఉంటాయి వీటి భవిష్యత్తు. ఓకే. కానీ థియేటర్కి జనాల్ని రప్పించగలిగినటువంటి పరిస్థితి ఉందా తమన్నాకి అనేది ఇప్పుడు చర్చించుకోవాల్సిన విషయం. ఈ సినిమా కంటెంట్ మీద అంటే ఇదొక జానర్. ఈ జానర్ కంటెంట్ నచ్చేవాళ్ళు వెళ్తారు ఆ సినిమాకి. వెళ్ళిన తర్వాత వాళ్ళకి లోపల సబ్జెక్ట్ బాగుంటే, సినిమా గనక బాగుంటే అది స్ప్రెడ్ అవుతుంది. రెండోది ఆయన ఇంటర్వ్యూల్లో చెప్తున్నాడు, ఈ సినిమా అంటే మేము అనుకుని తీసిన సినిమా కాదు ఇది, ఈ సినిమా మాతో తీయబడింది అన్న ధోరణిలో మాట్లాడుతున్నాడు. ఆధ్యాత్మికతని రంగరించి మాట్లాడుతున్నాడు ఆయన ప్రొడ్యూసర్ గారు. ఆయన చెప్పింది కరెక్ట్. అంటే నాతో తీయించింది, ఒక శక్తి నాతో తీయించింది అన్న టోన్లో మాట్లాడుతున్నాడు ఆయన. చాలా భక్తి ఎమోషన్ని మిక్స్ చేసి జనాల్ని ఆ సినిమాతో కనెక్ట్ చేయడానికి కసరత్తు చేస్తున్నాడు ఆయన. ఆ కసరత్తు ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది ఆ మార్నింగ్ షో కలెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ప్రాపర్గా సబ్జెక్ట్ కనుక జనాలకి బాగుంది అనుకుంటే సినిమా నడిచిపోతుంది. కానీ అసలు థియేటర్లే ప్రశ్నార్థకంగా మారిపోతున్నటువంటి సందర్భంలో థియేటర్కల్ రైట్స్ కొనుక్కున్న వాళ్ళని కొంత లాభాల బాట నడిపించడం కోసం ఈ ప్రమోషనల్ యాక్టివిటీ అయితే ఇద్దరు బాగా చేస్తున్నారు. అటు 'ఓజెల' వాళ్ళు కొంత వెనకబడి ఉండొచ్చు, కానీ కంటెంట్ పరంగా వాళ్ళు ఇంకా వెనకబడే ఉన్నారు. ఇంకా కొంచెం దూకుడు పెంచాలి. కానీ ఎందుకనో ఆయన వాంటెడ్గానే తక్కువలో నడుపుతున్నాడు. చూడాలి సినిమా ఎలా ఉంటుంది అనేది. సినిమా కంటెంట్ మీద దాని రిజల్ట్ ఆధారపడి ఉంది. ఈ సినిమాకైతే జనం మూవ్ అవుతున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడున్న వాతావరణంలో 'కళ్యాణ్ రామ్' సినిమా కొంచెం బెటర్ బజ్ ఉంది. ఈ 'ఓజెల' చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ మీద